చంద్రబాబు గారు ఏదైతే ఉన్నారో పథకాలు వేస్ట్, అసలు దేనికి పనికిరాని పథకాలు అవును అని విమర్శ చేస్తున్నారు. విమర్శ చేస్తూ కూడా దానికన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఎవడు పథకాలే వేస్ట్ అన్న వాళ్ళు పథకాలు ఇస్తారు. ఎవరు పథకాలు ఇవన్నీ తర్వాత ఆయన ఇచ్చే సంగతి తర్వాత పక్కన పెడితే అసలు తెలుగుదేశం జెండా ఎవరిది? ఆ జెండా ఎవరిది? ఆ పార్టీ ఎవరిది? ఒకసారి జనానికి అందరికీ తెలుసు, అది రామారావు గారిది. ఆ జెండా స్థాపించింది రామారావు గారు, పార్టీ పెట్టింది రామారావు గారు, పార్టీ రామారావు గారిది. ఆయన ఓన్లీ ఒక అల్లుడు. ఏ విధంగా జరిగిందో తెలియదు, పార్టీ తను చేత పట్టుకున్నాడు. ఎప్పుడైనా సరే రామారావు గారి గురించి ఎక్కడైనా ఆయనకు గౌరవం కానీ మర్యాద కానీ ఆయన పేరు ఊసు ఎత్తటం కానీ ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా? తెలుగుదేశంలో పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇది రామారావు గారి పార్టీ, ఆయన పెట్టిన ఏ జెండా అది. ఆ జెండా కింద ఆ జెండా పేరు చెప్పుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం ఏ రోజున కూడా ఆయన పేరు తలవలేదు, ఆయనకు ఒక గౌరవం మర్యాద నిలబడలేదు, ఉంచలేదు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని ఒక జిల్లాకి ఆయన మహనీయుడు అని చెప్పి ఒక పేరు పెట్టాడు ఆయన. ఆ గౌరవం ఆ మర్యాద ఎవరు రామారావు గారికి, తెలుగుదేశంలో ఉన్న రామారావు గారికి నిలబెట్టారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకున్న పెద్ద మనసుతోని ఈరోజు కృష్ణా జిల్లాని అని చెప్పుకునే మేము ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అని మేము చెప్పుకుంటున్నాం. ఆ గౌరవం ఆ మర్యాద నిలబెట్టింది ఎవరంటే కనీసం ఆయన తెలుగుదేశం. ఆయనకి ఒక జిల్లాకి మేము ఎందుకు పెట్టాలి ఆ పేరు అని ఆయన అనుకోలే. ఆ జిల్లాకు ఒక పేరు తీసుకొచ్చాడు. కానీ అల్లుడుగా ఉండి ఆయన పార్టీని తీసుకొని కూడా ఏనాడు కూడా ఎక్కడ ఇంత మర్యాద ఆయనకి దక్కనివ్వాల. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారమ్మా? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందయ్యా. తెల్లారుజామునే వచ్చి తలుపు కొట్టి లేపి వాళ్ళకి ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఏంటి ఏదన్నా కానీ చెప్పింది చెప్పినట్టు ఏ మాట ఎక్కడ కూడా ఎన్నో చేస్తారు. పనికి మాలిన ప్రచారాలు 100 చేస్తారు. పనికొచ్చే పని ఒకటి చేయాలి ఎవరైనా సరే. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు గతంలో నాకు ఓటు వచ్చి దాదాపు ఇప్పుడు నా వయసు వచ్చి 50 దాటిపోయినాయి. ఈ 50 ఏళ్ళలో కూడా ఎన్నిసార్లు ఓటేసాను అనేది అది నాకు తెలుసు, అని ఎవరికి వేసాను అనేది అది నా అంతరాత్మకు తెలుసు. కానీ ఇలా చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నుంచి 3000 పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. అవును, ఇస్తానన్నారు. ఇస్తారు. బాగానే ఉంది. 100 రూపాయల పెన్షన్, 100 రూపాయలు దానికి కూడా అక్కడికి వెళ్ళి కొట్టుకునేవాళ్ళం మేము ఆ 100 రూపాయల కోసం. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 చేశారు. ఆ 200లకు కూడా మేము అక్కడికి వెళ్ళి కీలో నుంచొని ఇక్కడ పనులు మానేసుకొని అక్కడికి వెళ్ళి నుంచొని మేమేదో ఆ 200 కోసమే నుంచునే వాళ్ళవి. ఆ తర్వాత 1000 రూపాయలు చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2000, 2750, ఇప్పుడు 3000. ఆయన ఒక మాట అన్నారు ఎన్నికల అప్పుడు మన ఊరేగింపులప్పుడు గడప గడప కార్యక్రమం అప్పుడు ఆయన మరి ఈ ప్రచారం చేస్తే తిరిగినప్పుడు కానీ అప్పుడు చెప్పారు ఆయన ఒక మాట, ప్రతి కష్టం నేనున్నాను అన్నాడు. మీ కష్టాలకి మీకు నేనున్నాను అన్నాడు. ఆయన చేయాల్సిందంతా కూడా ఏ ఒక్కటి బీరిపోకుండా ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాడు, చేస్తున్నాడు. అందరూ లబ్ధి పొందుతున్నారు దాని నుంచి.